రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేర చరిత్రగల రౌడీ షీటర్లలో మార్పు కోసం ఎల్బీ నగర్లోని సిపి క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ ప్రసంగిస్తూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేరాలు వీడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరాన్ని చెప్పారు. నేరస్తులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ హాజరైన రౌడీ షీటర్స్ తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు. సరైన విధంగా ప్రవర్తించడం కానీ, అసభ్యంగా కానీ, లేకపోతే వేరే అత్యాచారాలు చేసిన ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు అక్కడ చేయకుండా ఉండాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలా. ఏమైనా రైతులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా మంచి విత్తనాలు వస్తాయి. ఎవరైనా స్కూరియస్ తీసుకొని అమ్ముతున్నట్టుగా మేము బోర్డు వాట్స్ ముద్ర పెట్టుకొని మీకు 1 year తర్వాత దాని మీద మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తాం. చేసే తప్పులు ఒప్పులు ఏంటి, ఒప్పులు ఎక్కువ అంటే మీకు బోర్డు కింద ఇచ్చేస్తాం. ఇంటరాక్షన్ చేశాము. సమాజంలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా. ఈ రౌడీ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్గా 31 December ఈరోజు ఆదివారం రోజు వాళ్ళని పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడాము, సాధ్యమైనంత ఎక్కువ మందితో. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే అలాగానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి విట్నెస్ని బెదిరిస్తున్నా కానీ, లేకపోతే వాళ్ళు ఎవిడెన్స్ను మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రాచకొండ కమిషనరేట్లో 89% కన్విక్షన్ రేట్ ఉంది. రౌడీ షీటర్స్ దాంట్లో 100% కన్విక్షన్ రావాలి. అంటే రౌడీ షీటర్ ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయినారో దానిపైన 100% కన్విక్షన్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. మీ పిల్లలు ఈరోజు రౌడీ షీటర్స్గా మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్నే ఎమ్యులేట్ చేస్తారు, మా నాన్నలాగా ఉండాలని చూస్తారు. కాబట్టి వాళ్ళు కూడా రౌడీ షీటర్స్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పిల్లలు రౌడీ అయితేనే బాగుంటుంది అనేది అలానే చూస్తారు. కాబట్టి అదే యాక్టివిటీలో వెళ్తారు. వాళ్ళు తెలుసుకోకుండానే ఆ యాక్టివిటీలో వెళ్ళిపోయి వాళ్ళు రౌడీ షీటర్స్ అవుతారు. మీ పిల్లలు అలా అవ్వాలని ఉందా అని కూడా వాళ్ళని చెప్పినప్పుడు అందరూ మేము అలా ఉండము, మేము ప్రవర్తన మార్చుకొని పోలీసుకు సహకరిస్తాము అని చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే మీ దగ్గర జరుగుతుంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ, డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ ఆస్పెక్ట్లో కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయితే అది ఇప్పుడు మనము ఈరోజు రాత్రి 31 December న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. మేమందరం పోలీస్ అధికారులు మేము ఏం కోరుకుంటున్నామంటే మీరు న్యూ ఇయర్ను చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వయలేట్ చేయొద్దు. 1 గంట కన్నా మించి ఏ ప్లేస్లో కూడా మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి అలా ఇచ్చాము. ఏ ప్లేస్లో కూడా 1 గంట కన్నా మించి రాత్రి అంటే తెల్లవారుజామున 12 తర్వాత ఉన్న 1 గంట లోపల అన్నీ క్లోజ్ చేయాలి. అంతకుముందే వాళ్ళు క్లోజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలి. 1 o'clock ఎవ్రీథింగ్ షుడ్ క్లోజ్డ్. దట్స్ వన్ ఇన్స్ట్రక్షన్ వి ఆల్రెడీ గివెన్. అంతేకాకుండా ఈరోజు నైట్ నుంచి మేము డ్రగ్ తీసుకునే అవకాశం ఉన్న ఏరియాస్లో మేము మాకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. సో ఇండివిజువల్ మేము టెస్ట్ చేసి చేయొచ్చు. అది మేము దాన్ని కూడా మాకు నేరం చేసినారు అనేటువంటి అక్కడ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి మేము ఇమీడియట్గా చెక్ చేయడానికి అవకాశం ఉంది. వాటిని కూడా తీసుకొస్తాం. సో దట్ అది శిక్ష పడడానికి తొందరగా ఒక ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు. మానవీయ కోణాన్ని మర్చిపోవద్దు అని చెప్పారు. ఈ మానవీయ కోణం ఆస్పెక్ట్లోనే ఈరోజు వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మార్పు కోసం ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టాం. వీల్ ఫాలో దెమ్ అప్, దేర్ బిహేవియర్ ఎలా ఉందని నెక్స్ట్ 1 year వాళ్ళకి చూస్తాం. దాని తర్వాత వాళ్ళ ప్రవర్తన బట్టి మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే గత ఒక 7-8 years నుంచి అతని నేర చరిత్ర లేకుండా ఉండి ఏమీ లేకుండా ఉండి మంచి ప్రవర్తన ఉంటే దానికి మేము అంటే స్పెసిఫిక్ టైం అని కాదు, అతను సమాజం అట్లే బతకాలా, సమాజం మార్పు రావద్దా? ఇప్పుడు నువ్వు ఒక 5 సంవత్సరాల కింద చేసిన శక్తి నీకుందా? ఇప్పుడు దీన్ని వేరే విధంగా వాడుకో, నువ్వు వేరే విధంగా యూజ్ చేసుకో, నువ్వు తెలివిగా వాడుకో, మంచిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకో, నీకు ఒక మంచి స్థానం సంపాదించుకో. అలాగని అదే రౌడీ యాక్టివిటీస్ నువ్వు అలా చేస్తుంటే
నీ మీద మేమందరం ఇప్పుడు ఇటు ఉన్న అందరం నీకు శత్రువులం అవుతాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీ వెనుక ఉండి మీ వెనుక పడి మీ మీద శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి రౌడీ షీటర్ ఉన్న కేసులన్నింటినీ మేము రివ్యూ చేస్తాం. మేము ఎలా అయితే మాకు రోజు ఎవ్రీడే మాకు రివ్యూ ఎలా ఉంటుందో అలా ప్రతి రౌడీ షీటర్ని కూడా నేను రివ్యూ చేయడం మొదలు పెడతాం. ఇతను ఎందుకు శిక్ష పడతలేదు, ఈయన ఎవరిని బెదిరిస్తున్నాడు, అది మేము కోర్టుకు చూపిస్తాం. ఎవిడెన్స్ శిక్ష విట్నెస్లను బెదిరిస్తున్నాడని మేము కోర్టులో మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం. దానివల్ల మీకు శిక్ష తప్పకుండా కోర్టు వారు ఇది మీరు చేసిన తప్పు అని వాళ్ళు నిజంగా మేము అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ద్వారా కోర్టుకి ఇస్తే కోర్టు అది నిర్ధారణ చేసుకుంటే తప్పకుండా మీ ఎక్కువ శిక్ష పడుతుంది. అటువంటి ప్రొఫెషన్ సమాజ పరంగాని కావాలా, ఇవన్నీ కావద్దు అనుకుంటే దీన్ని మీరు వదిలేసేయాలా. దీన్ని మీరు వదిలేసేసి ప్రతి వారం ప్రతి 15 రోజులకు ఒకసారైనా మేము పోలీస్ స్టేషన్లో కానీ ఎస్ఓటీ ఆఫీస్లో కానీ మీరు పిలిచి హాజరు మంచి పనులు ఏంటివి, మీరు చేసినటువంటి గొప్ప పని ఏంటిది అనేది మాకు విశదీకరించాలా. మీరు ఏమైనా నేరంలో పాల్పడుతుంటే ఆపారా, లేకుంటే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారా? ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు తెలుసు, సీక్రెసీ మెయింటైన్ చేస్తాం, గుప్తంగా ఉంచి మీరు ఇచ్చారని చెప్పకుండా చేస్తాం. అలా మీరు మాకు సహకరిస్తే రకరకాలుగా ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ లాంటివి మీకు చాలా ఎక్కువ తెలుస్తుంది, చెడ్డవాడికే ఎక్కువ అటువంటి చెడ్డవాడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీకే అవకాశం ఉంటుంది అటు వచ్చేది, మీరే ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలా. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు బలానా మీకు షీట్ మెయింటైన్ చేస్తాం, ఇప్పుడు పాజిటివ్ షీట్ మెయింటైన్ చేస్తాం. నువ్వు చేసిన ఇంట్లో ఉన్నావా లేవా అని నువ్వేం యాక్టివిటీస్ అని కాదు, నువ్వు